యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన నామములో కూడి చేరువచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. మరి ఈ ప్రశస్తమైనటువంటి సమయాన్ని ప్రభు మనకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి ఎంతోమంది ఈ సమయాన్ని పోగొట్టుకున్న వారు ఉన్నారు. ఎంతోమంది దైవ సన్నిధిలో సమయాన్ని గడపలేక అనాలోచనతో వారికి ఉన్నటువంటి పనులను బట్టి మరి ప్రభు పాద సన్నిధిలోకి వారు రాలేక వెనకబడిపోయిన వారు ఉన్నా ప్రభు పాద సన్నిధిలో ఈ మధ్యాహ్న కాలంలో సమయం గడపడానికి ప్రభు మనందరికి ఇచ్చిన యోగ్యతను బట్టి చేతులు పైకి స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. రండి, దేవుని వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి యెషయా ప్రవచన గ్రంథం 66వ అధ్యాయము 2వ వాక్యాన్ని నేను చదువుతాను. శ్రద్ధగా దేవుని మాటలు విందాం. యెషయా ప్రవచన గ్రంథం 66వ అధ్యాయము 2వ వాక్యం. అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవి. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకు వానిని నేను దృష్టించుచున్నాను. చిన్న ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, నీ కొందనాలు. చదవబడిన లేఖములో నుండి మాతో మీరు మాట్లాడి కేవలం నీ ఘనమైన నామానికి మాత్రమే మహిమయు ఘనతయు ప్రభావమని వినగల చెవిని అంగీకరించగల మనస్సును మా అందరికీ మీరు అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచు ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. దీనుల ఎడల కృపచూపువాడా, నీ దాసుని దాటిపోకయ్యా. అందరు కలిసి, దీనుల ఎడల కృపచూపువాడా, నీ దాసుని దాటిపోకయ్యా. నీవే నాధారము, నీవే నాశ్రయము, నీవే నా యేసయ్యా, నీవేనా. దీనుల ఎడల కృపచూపువాడా, నీ దాసుని దాటిపోకయ్యా. విరిగి నలిగి నేను ఉన్నానయ్యా, ఎదకోతతో నిన్నే చేరితినయ్యా. అందరూ కలిసి, విరిగి నలిగి నేను యేసయ్యా నిన్నే చేరితినయ్యా. అమ్మలాగా ఆదరించే దేవుడవు, అమ్మలాగా ఆదరించే దేవుడవు, అనాథగా నన్ను విడువని దేవుడవు, అనాథగా నన్ను విడువని దేవుడవు. నీవేనా నా యేసయ్యా. అందరు కలిసి, నీవే నా ఆధారము, నా యేసయ్యా, నీవే నా శ్రేయము. దీనుల ఎడల కృపచూపువాడా, నీ దాసుని దాటిపోకయ్యా. దీనుల ఎడల కృపచూపువాడా, నీ దాసుని దాటిపోకయ్యా. మనందరి ప్రభువును లోకరక్షకుడిని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన నామములో కూడి చేరి వచ్చిన దేవుని పిల్లని మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రభు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక, ఆమేన్. ఈ దినం మనం చదువుకున్నటువంటి భాగములో మన అంశం ఏంటంటే, దీనులకు దేవుడిచ్చే దీవెన. ఎవరికంట? దీనులైన వారికి దేవుడిచ్చే దీవెనలేంటో కొన్ని మాటలు దేవుని వాక్యంలో మీకు మరి పరిచయం చేయడానికి ఆశిస్తూ ఉన్నాను. దీనులైనటువంటి వారి జీవితాల్లో ప్రభువు కలుగు చేస్తున్న దీవెనలేంటి? దేవుని వాక్యములో మనం చదువుకున్నటువంటి లేఖములో యెషయా గ్రంథం 66వ అధ్యాయము 2వ వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 66వ అధ్యాయము
రెండో వాక్యములు ఇలాగుంది, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానిని నేను దృష్టించుచున్నాను అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని కనుదృష్టి ఓ వ్యక్తి పైన నిలబడాలి అంటే, దేవుడు మనల్ని పట్టించుకోవాలి అంటే, దేవుడు నీ వైపు నా వైపు చూడాలి అంటే ఓ శ్రేష్టమైనటువంటి అనుభవాన్ని ఆయన మన నుండి కోరుకుంటున్నాడు. అది ఏంటి అంటే ఇక్కడ ఒక 2-3 మాటలు ఉన్నాయి. అయితే మొదటి మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. ఎవడు దీనుడై, ఎలాగుండాలంట? దీనులుగా ఎవరు దేవునికి కనబడతారో, దేవుని ఎదుట దీనత్వాన్ని ధరించుకొని ఎవరు కనపడతారో, దీనులైనటువంటి వారి జీవితాల్లో నిశ్చయముగా వారిని ప్రభు ఏం చేస్తారంటే వారిపైన దేవుడు తన కనుదృష్టిని నిలుపుతాడు. గట్టిగా 2 చేతులు చప్పట్లు కొడుతూ ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా. మనం ఆరాధించే దేవుడు ఎవరు అంటే దీనులను ధైర్యపరిచేవాడు, దీనులకు కృప చూపగలిగినటువంటి దేవుడు. దీనుల ఎడల ఆయన ప్రత్యేకమైనటువంటి మమకారాన్ని, ఆప్యాయతను, ప్రేమను కలిగి ఉన్న దేవుడు. దీనత్వాన్ని కలిగి ఉండండి, దీనత్వాన్ని కలిగి ఉండండి అని ప్రభు చాలా సందర్భాల్లో దేవుని వాక్యంలో తెలియపరిచాడు. యెషయా అనగా అర్థం ఏంటంటే యెహోవాయే రక్షిస్తాడు, లేకపోతే ఆయనే నా రక్షకుడు అనే మాట అర్థాన్ని తెలియపరుస్తుంది. దేవుని పిల్లలతో యెషయా ప్రవక్త ద్వారా ప్రభువు మాట్లాడుతూ, నేను నా పిల్లలను చూడాలనుకుంటున్నాను, నా పిల్లల పైన నా కనుదృష్టి నిలపాలనుకుంటున్నాను, నా ప్రజల వైపు నేను వారి పైన సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ప్రతి పరిస్థితుల్లో, కష్టములో, నష్టములో, బాధలో, ఇరుకులో, ఇబ్బందులో, కన్నీటి పరిస్థితుల్లో, సంతోషముగా ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా నా కనుదృష్టి వారిపైన నేను నిలపాను అనుకుంటున్నాను. అయితే నా కనుదృష్టి వారిపైన నేను నిలపాలి అని అనుకుంటూ ఉంటే వారు ఎలా నాకు కనబడాలి అంటే దీనులైన వారిగా నాకు కనబడాలి అని ప్రభువు కోరుకున్నాడు. ఇప్పుడు దీనులైనటువంటి వారి జీవితాల్లో నిశ్చయముగా 100% ప్రభు ఏమి ఇవ్వగలడు? దీవెనలను అనుగ్రహించగలడు. గర్విష్ఠుల యొక్క దేవుని వాక్యములో ఉంది, నాశనమునకు ముందు గర్వము నడుచును, ఘనతకు ముందు వినయముండును, లేక దీనత్వం కనపడిద్ది అన్నాడు. కనుక ఓ వ్యక్తి జీవితం పతనమైపోవడానికి, ఓ వ్యక్తి జీవితం పాడైపోవడానికి, ఓ వ్యక్తి జీవితం మరి నశించిపోవడానికి వారికి ముందుగా ఏమి నడుస్తుందంటే గర్వము నడుస్తుంది. దేవుని వాక్యములో ఉంది, అహంకారులను దేవుడు ఏం చేసేవాడు? ఎదిరించేవాడు. అహంకారుడి యొక్క పరిస్థితులను, గర్విష్ఠుల యొక్క గర్వాన్ని అణిచేటువంటి దేవుడు మనం ఆరాధించే దేవుడు. అయితే అహంకారుల యొక్క గర్వాన్ని అలిచి దీనులకు మాత్రమంట ఆయన కనుదృష్టిలో వారిని నిలబెడతాడంట. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అయితే దేవుని వాక్యములో దీనులుగా ఉండండి. దీనత్వం అంటే ఏంటి? దీనత్వం అంటే దీనులుగా ఉండడం అంటే దానికి చాలా పర్యాయ పదాలు ఉన్నాయి. ఒక మాట చెప్తాను, తగ్గింపు. దీనులుగా ఉండడం అంటే దాని అర్థం ఏంటి? తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండడం. మనం ఆరాధించే యేసు ప్రభువారు మన కొరకు తనను తాను తగ్గించుకున్న రీతిలో ఆయన పిల్లలమైన మనం కూడా ఏం చేయాలి? తగ్గించుకోవాలి. ఆయన పిల్లలమైన మనం బోధించే నేను తగ్గించబడాలి, వింటున్న మీరు కూడా ఏం చేయాలి? మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలి. లోకాసు సువార్త 14వ అధ్యాయం 11వ వచనంలో ఉంది, తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు, హెచ్చించుకునేవాడు ఏమవుతాడు? తగ్గించబడతాడు. మనం హెచ్చించుకుంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు పడిపోతాం. మనం అహంకారంగా ఉంటే, గర్వంగా ఉంటే ఏదో ఒక రోజున మనం తగ్గింపబడతాం. అయితే తగ్గించుకొని ఉంటే దేవుని యొక్క మహోన్నతమైనటువంటి దీవెన మనల్ని ఏం చేస్తుందంటే హెచ్చుగలిగినటువంటి స్థితిలోకి మనల్ని ప్రభువు నడిపిస్తాడు. పరిశుద్ధ గ్రంథములో ఎంతో మంది భక్తులు వారి వ్యక్తిగత ఆత్మీయ జీవితాల్లో తమను తాము దేవుని ఎదుట తగ్గించుకున్నారు. ఇక్కడ వినాలి జాగ్రత్తగా, మనుషుల ఎదుట తగ్గించుకోవడం కాదు. పెద్దవాళ్ళు అంటారు అతి వినయం ధూర్త లక్షణ అన్నారు. చెడిపోయినోడు మొదటి లక్షణం ఏంటంటే వినయంగా ప్రవర్తించడం కాదు, అతిగా ప్రవర్తించడం. ఏదైనా మితముగా ఉండాలి. నువ్వు మాట్లాడినా మితంగా ఉండాలి, విమర్శ చేసినా మితంగా ఉండాలి, నువ్వు ఏది పలికినా మితమైనదిగా ఉంటే దాన్ని వినయం అంటారు. మితము కానిదేదో అతి చేసేదంతా ఏంటది? అతి వినయం ధూర్త లక్షణం.
పాడైపోయినటువంటి వారి యొక్క లక్షణం ఏంటంటే వినయంగా ప్రవర్తించడం కాదు, అతి వినయంగా ప్రవర్తించడం. అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. మనిషి ఎదురు ఒకలాగా ఉండడం, మనిషి వెనుక ఇంకొకలాగా ఉండడం. మనిషి ఎదుట ఒకలాగా ప్రవర్తించడం, మనిషి వెనకాల ఇంకొకలాగా ప్రవర్తించడం. మనిషి ఎదురు ఒక మాట మాట్లాడడం, మనిషి వెనుక ఇంకొక మాట మాట్లాడడం. ఇది అతి వినయము అంటారు. కనుక మనం అలా ఉండకూడదని పరిశుద్ధులైన దేవుని వాక్యములు ఏం చెప్తున్నాడంటే, మత్తయి సువార్త, మత్తయి సువార్తలో 11వ అధ్యాయం, మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వాక్యములు అంటాడు, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను అన్నాడు. ఆయన ఎవరంట? ఆయన పిల్లలమైనటువంటి మనం కూడా ఏమై ఉండాలి? ప్రభువే చెప్తున్నాడు చెప్పగానే, నేను సాత్వికుడను దీన మనస్సు కలిగిన వాడని. ఎంతగా తగ్గించుకున్నాడు ప్రభు అంటే, ఆయన తన ప్రాణము పెట్టినంతగా తగ్గించుకున్నాడు. కనుక మనం కూడా ఎలాంటి పరిస్థితి కలిగి ఉండాలంటే, ప్రభు పిల్లలమైన మనం, దేవుని పిల్లలమని చెప్పుకుంటున్న మనం మన జీవితాల్లో దీన మనస్సును ధరించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అపోస్తలుడైనటువంటి పౌలు గారు కూడా తన ఆత్మీయ పిల్లలైనటువంటి వారితో, దేవుని పిల్లలైనటువంటి వారితో ఆయన తెలియపరుస్తూ కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం, కొలసీ పత్రిక 3వ అధ్యాయము 12వ వాక్యములో ఓ శ్రేష్టమైనటువంటి మాట ఆయన తెలియపరుస్తూ వచ్చాడు. 12వ అధ్యాయము 3వ అధ్యాయం 12వ వచనంలో చెప్పాడు, దేవుని చేత ఏర్పరచబడిన వారు, దేవుని చేత పిలువబడిన వారు ఒకప్పుడు లోకములో పాపములో శాపములో ఉండి ఇప్పుడు పవిత్రమైన పరిశుద్ధమైన జీవితాన్ని అవలంబించడానికి దేవుని పిల్లలుగా, పరిశుద్ధులైనటువంటి దేవుని సమూహముగా, దేవుని సొత్తైన మీరు ఎలా ఉండాలి అంటే దీన మనస్సును ధరించుకోండి అన్నాడు. అక్కడ అంటాడు జాలి కలిగిన మనస్సు, అంటే తగ్గింపు కలిగినటువంటి మనస్సు మీకు ఉండాలి, దీనము కలిగినటువంటి మనస్సు మీకు ఉండాలి, తగ్గింపు కలిగినటువంటి జీవితం మీరు ధరించుకోండి. మీ క్రియలను బట్టి మీరు దేవుని పిల్లలను తెలియపరచండి అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా, హల్లెలూయా. దేవుని సన్నిధికి వస్తా దేవుని పిల్లలుగా ఉండి గర్వంగా అహంకారంగా ప్రవర్తిస్తూ ఉంటే మనలను బట్టి దేవుని నామం దూషించబడిద్ది. అవునా? దేవుని పిల్లలమైన మనం వీళ్ళు ప్రభు బిడ్డలని మన గురించి చెప్పుకోవాలి అంటే పౌలు గారు అంటున్నాడు, జాలి కలిగిన మనస్సు మీకు ఉండాలి, కరుణ కలిగిన మనస్సు మీకు ఉండాలి, దీనత్వం కలిగిన మనస్సు మీకు ఉండాలి, తగ్గింపు కలిగిన మనస్సు మీకుండాలి. ఒకవేళ తెలుసో తెలియక ఒక మాట మనల్ని విమర్శ చేశారనుకో, ఒకవేళ తెలుసో తెలియక మన హృదయాన్ని గాయపరిచే మాట ఒకటి అన్నారనుకో, దేవునికి స్తోత్రం. వారిని ఏం చేయాలంటే అహంకారంతో నువ్వు ఒకటంటే నేను 4 అనలేనని మాట్లాడడం కాదు. మనం ఏం చేయాలంటే ప్రభువు పిల్లలుగా అంటే అన్నారులే దేవునికి స్తోత్రం అని మనల్ని మనం తగ్గించుకోగలిగినప్పుడు మన క్రియలు వారి జీవితాన్ని ఏం చేస్తాయి? ప్రభావితం చేయగలుగుతాయి. మన తగ్గింపు అరే పొరపాటున అన్నానే అనే మనసు ఎదుటి వారికి కలుగు చేయబడుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక అపోస్తలుడైన పౌలు గారు కూడా మాట్లాడుతూ మీరు జాలి కలిగిన మనస్సు కలిగి ఉండండి, దీనత్వాన్ని కలిగి ఉండండి అని పౌలు గారు తన ఆత్మీయ పిల్లలతో మాట్లాడుతున్నట్లుగా దేవుని వాక్యములో మనం గమనించగలం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనంలో కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి ఓ చక్కని మాట, నా రాజు నా రాజు నా రాజు అని మాట్లాడుతూ వచ్చారు దైవజనులు పగడాల ప్రవీణయ్య గారు. అవునా? నా రాజు ఎలాంటోడు అంటే మాట్లాడుతూ వచ్చి ఈ మాటను జ్ఞాపకం చేశాడు. నా రాజు దీనుడైన వాడు అని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. జకర్యా గ్రంథం 9:9లో ఉంది, నా రాజు దీనుడై గాడిదనే వాహనాన్ని ఎక్కి మీద అక్కడికి వస్తున్నాడు అన్నాడు. ఒకసారి దేవునికి స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. మన రాజు ఎవరంట? అహంకారం కలిగిన రాజు కాదు, మన రాజు గర్విష్టి కాదు, మన రాజు నేను అని చూపించుకోవడానికి రాలేదు. ఆయన దీనుడై వచ్చాడు ఈ లోకానికి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దీనుల ఎడల ఆయన కృప చూపగలిగిన దేవుడు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కూడా ఉంటుంది, దీనులు ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు అని రాయబడింది. కనుక దీనత్వం దీనులుగా ఉండాలని ప్రభువే చెప్పకనే అనేక పర్యాయాలు ప్రభువు మాట్లాడుతూ వచ్చాడు. మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనంలో కూడా మనుషునితో ప్రభువు మాట్లాడుతూ ప్రవక్త ద్వారా ఏం చెప్పాడు అంటే,
అయ్యా ఏది ఉత్తమమైనదో అని నీకు నేను తెలియపరుస్తున్నాను. ఏది మంచిదో, ఏది మంచిది కాదో, ఏది శ్రేష్టమైనదో, ఏది అశ్రేష్టమైనదో, ఏది నువ్వు పాటించాలో, ఏది నువ్వు పాటించకూడదో నేను నీకు తెలియపరుస్తున్నాను అని ప్రభువు మాట్లాడుతూ, నీ దగ్గర నుండి నేను ఆశపడుతుంది నీ వెండి అక్కర్లేదు, నీ బంగారం అక్కర్లేదు, నీ పశు సంపద నాకు అక్కర్లే, వేడాది ఆ పొట్టేలను తీసుకొచ్చి నాకు బలి అర్పణ నేను కోరట్లేదు, నీ జ్యేష్ఠ కుమారుణ్ణో కుమార్తెనో నాకు బలిగా ఇవ్వమని నేను కోరట్లేదు. అయితే నా ఎదుట నేను నీవెలాగుండాలని కోరుకుంటున్నానంటే దీన మనస్సు కలిగి నా ఎదుట నువ్వు ప్రవర్తించడం, ఇంతే కదా నిన్ను నేను కోరుకుంటుంది అన్నాడు. ఒకసారి చప్పట్లు కొడుతూ ప్రభు నా మహింపడదు. హల్లెలూయా. వెండి ఆయనదే, చెప్పాలి, బంగారం ఆయనదే. మనము అనుభవిస్తున్న ప్రతీది ఆయన ఇస్తే మనం అనుభవిస్తున్నాం. ఆయన ఇచ్చిన దానిలో నుండి ఆయనకి మనం ఇస్తున్నామే తప్ప మనదంటూ ఏమి మనం తేలేదు, మనదంటూ ఏమి ఈ లోకంలో మనం తీసుకొని పోలేం. ఆయన ఆరోగ్యాన్ని ఇచ్చాడు, క్షేమాన్ని ఇచ్చాడు, పని చేసుకోవడానికి సమస్తాలు ఆయన సమకూర్చి మేలుకరంగా ప్రభువు జరిగిస్తున్నాడు. కనుక దేవుడిచ్చిన వాటిలో నుండి దేవునికి ఇస్తున్నామే తప్ప మనదంటూ ఏమి మనం తీసుకొచ్చింది ఈ లోకంలో లేదు. అక్కడ అంటాడు, వేలాది పొట్టేళ్లను, కోడెలను, దూడలను నీకు నేను అర్పించాలా, వేలాది నదులంత విస్తారమైన తైలాన్ని తీసుకొచ్చి నీకు ఇయ్యాలా, నా కడుపున పుట్టిన జ్యేష్ఠ కుమారుని తీసుకొచ్చి నీకు నేను అర్పించాలని ప్రభువుని అడిగితే ఏది ఇష్టమో నేను చెప్తున్నానని ప్రభువు చెప్పకనే ఏం చెప్పాడంటే, నా ఎదుట నీవు ఎలా ప్రవర్తించాలంటే దీన మనస్సు కలిగి ప్రవర్తించు, అంతే చాలన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎలా ప్రవర్తించాలంట? దీనులుగా ఉండాలి, దీన మనస్సు మనం కలిగి ఉండాలి, తగ్గింపు కలిగిన వారిగా ప్రభు ఎదుట మనం నీ దేవుని ఎదుట నువ్వు తగ్గించుకుంటే అందరి దగ్గర తగ్గించుకుంటావు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని ఎదుటే నీకు తగ్గింపు లేదనుకో, ఊరకు తగ్గించుకున్నప్పుడు నడవడం వేరు, నటించడం వేరు. ఏం వేరు? నడవడం వేరు, నటించడం వేరు. ఒకవేళ ప్రభువు దగ్గర దీనుడిగా ఉన్నాను, దీనురాలుగా ఉన్నానని సేవకుడైన నా ఎదుటో, సంఘం ఎదుటో, దేవుని ఎదుటో దీనుడిగా, దీనుడాలుగా నేనున్నానని నటించిన నీ నటన ఎక్కువసేపు నిలబడదు. నిజంగా నీవు దేవుని ఎదుట దీనత్వాన్ని కలిగి ఉంటే, నిజంగా నీవు దేవుని ఎదుట దీనుడిగా ప్రవర్తించగలిగితే, దీనుడైనటువంటి వారికి ప్రభువు ఇస్తున్న ప్రతి దీవెన నీ జీవితంలో కనబడాలి లోకానికి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కనుక ప్రభువు చెప్పగానే చెప్తున్నాడు, నేను దీనుడను, దీన మనస్సు కలిగిన వాడిని. కనుక నన్ను అనుసరిస్తున్న మీరు, నన్ను వెంబడిస్తున్న మీరు, దేవుని పిల్లలైన మీరు కూడా ఏం కలిగి ఉండాలంటే దీనులుగా మీరు ఉండాలి, దీన మనస్సును మీరు కలిగి ఉండాలి అని ప్రభువు చెప్తున్నాడు. ఇప్పుడు దీనుడైనటువంటి వారికి దేవుడిస్తున్నటువంటి దీవెనలు ఏంటో కొన్ని మాటలు దేవుని వాక్యములో నుండి నేను మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. నెంబర్ 1, మొట్టమొదటి మాట చూద్దాం. దేవుని వాక్యములో మనం జ్ఞాపకం చేసుకుంటే సామెతల పుస్తకం 3వ అధ్యాయం, సామెతల గ్రంథం 3వ అధ్యాయము 34వ వచనంలో ఒక చక్కని మాట అంటాడు. అక్కడేముందంటే దీనులకు ఆయన దయ చూపును అన్నాడు. ఎవరికంట చెప్పాలి? నాకెళ్ళి చూడండి, ఇంక బైబిల్తో అవసరంలే. ఎవరికెళ్ళి? జీవము కలిగినటువంటి దేవుని వైపు మనం చూస్తే దీనుల ఎడల ఆయన ఏం చూపగలిగిన వాడంటే దయను చూపగలిగిన వాడు. మనుషుల దయను కోరుకుంటున్నాం మనం. ఎవరి దయని? మనుషుల దయ కూడా కావాలా, వద్దని నేను అంటలేదు. యేసుక్రీస్తు ప్రభువారి గురించి లేఖనం ఉంది, ఆయన దేవుని దయందును, చెప్పాలి, మనుష్యుల దయందును వర్ధిల్లుచుండెను. కనుక మొదట దేవుని దయ కావాలి, ఆ తరువాత ఎవరి దయ కావాలి? మనం అడవిలో లేం, అరణ్యములో లేం, ఎక్కడున్నాం? మనుషుల మధ్యలో మనం ఉన్నాం కనుక, ప్రజల మధ్యలో మనం ఉన్నాం కనుక ఎదుటివాడు మన పైన దయ చూపించాలి అంటే మనము దీనులుగా కనపడాలి ఎదుటోడికి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. పెద్దోళ్ళు అంటారు, కొంతమందిని చూస్తేనేమో పూర్తి చేయాలి, కొంతమందిని చూస్తే పెట్టబుద్ధి అయిద్దంట, కొంతమందిని చూస్తే కొట్టబుద్ధి అయిద్దంట. అంటే కొంతమందికి ఏమో ఇవ్వాలి అనిపించింది, పెట్టాలి అనిపించింది, దేవునికి స్తోత్రం. కొంతమందినేమో అబ్బే రూపాయి కూడా ఈ కూడా వీళ్ళకి అనిపించింది అంట. అట్లాగే దేవునికి కూడా ఏమనిపించాలి? దేవుని ఇర్మియా గ్రంథం 27వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుంది ఒక చక్కని మాట, ఎవరికి చేయుట న్యాయమని నాకు తోచునో వారికే నేను చేస్తానన్నాడు. ఎవరికి దొయ్యాలా? నీ ఎడల దయ చూపించాలని దేవునికి అనిపించాలా. మనుషులకు అనిపిస్తే మనుషుని దయ కొద్దిసేపే ఉంటుంది, ఆయన కోపము నిమిషమాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉండదంట. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆయన దయచేత నీవు నింపబడాలి అంటే నీవు ఎలాగుండాలి? దీనుడుగా ప్రభువుకి కనబడాలి.
దీనులకు దేవుడిచ్చే మొట్టమొదటి దీవెన ఏంటంటే దీనుల ఎడల ఆయన దయ చూపించును. సెకండ్ వన్, రెండవ మాట చూపిస్తాను. 147వ కీర్తన 6వ వచనం. 147వ కీర్తన 6వ వచనం. యెహోవా దీనులను లేవనెత్తువాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చెడినవాడా నైనా నన్ను చేరదీసి బ్రోచినావు, చెడిన నైనా నన్ను చేరదీసి బ్రోచినావు, పడిన నాదు గోతిలోడి, పడిన నాదు గోతిలోడి పైకి లేవా ఎత్తినావు, పైకి లేవా నావు భజన భక్త పాలక ప్రాస్తుతింతు మమును భజన చేయాలిగా, భజన కొట్టాలి గట్టిగా చప్పట్లు. ప్రాస్తుతింతు నీ నామమును భజన, కొద్దిగా హుషారుగా. భక్త పాలక ప్రాస్తుతింతు నీ నామమును. హల్లెలూయా. జీవము కలిగిన దేవుని పాద సన్నిధిలో దీనులైనటువంటి వారిని ఆయన లేవనెత్తేవాడు. ఏం చేస్తాడంట? దీనులను లేవనెత్తుతాడు. దీవెనలకు దీనులైన వారికి దేవుడిస్తున్న దీవెన. ఇక్కడ కూర్చున్నటువంటి కొంతమంది కుటుంబాల్లో, వ్యక్తిగత జీవితాల్లో వారి వ్యక్తిగత జీవిత సాక్ష్యాలు విన్నప్పుడు, నేను కలారా చూసి చెవులారా విన్నప్పుడు కొంతమంది జీవితాలు వీళ్ళ చాప్టర్ చినిగిపోయింది అనుకున్నారు కొంతమందిని. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇక వీళ్ళ బతుకైపోయింది, ఇక లేచేది లేదు, ఇక అయిపోయిందిలే, వీళ్ళ జీవితం ఇక పూర్తిగా స్పాయిల్ అయిపోయింది అనుకున్నటువంటి కుటుంబాలు ఉన్నాయి మన సంఘంలో. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే సంఘ ప్రార్థన, సేవకుల ఆశీర్వాదం, దైవజనుడు కార్చిన కన్నీరు, దేవుని సేవకునిగా నేను చేసిన ప్రార్థన కార్చిన కన్నీరు, కుటుంబాలు చేసినటువంటి ప్రార్థన ఏది వ్యర్థము చేయక అనగారిపోయింది అనుకున్న కుటుంబాలను, ఇక లెగవలేరు, వారి పరిస్థితి తారుమారైపోయింది అనుకున్నటువంటి కుటుంబాలను దేవుడు పైకి లేవనెత్తి ఘనపరిచి, ఎక్కడ బలహీనపరచబడ్డారో, ఎక్కడ గాయపరచబడ్డారో, ఎక్కడ కృంగిపోయారో, ఎక్కడ అవమానాన్ని ఎదుర్కొన్నాడో, ఎక్కడ మరణమైపోతామేమో అని దిగజారిపోయిన పరిస్థితులు ఉన్నాయో, అదే స్థలమందు నా దేవుడు మనలో లేవనెత్తిన దేవుడు ఆయన. ఆయనకే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దీనులైనటువంటి వారి జీవితాన్ని ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? లేవనెత్తుతాడు. నా అనుభవ సాక్ష్యాన్ని బట్టి, సంఘ ప్రియులని మీ అనుభవ సాక్ష్యాలు బట్టి, విన్న వాటిని కన్న వాటిని బట్టి నేను చెప్పగలిగింది, నన్ను లేవనెత్తాడు నా దేవుడు అనేకమైన పరిస్థితుల్లో. సంఘస్థులైన మీ జీవితం ఒక్కొక్కళ్ళని కదిలిస్తే 100 సాక్ష్యాలు మీరు చెప్పగలరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక్కొక్కళ్ళని కదిలిస్తే ఎలాంటి స్థితిలో నుండి దేవుడు మనల్ని లేపాడో మనమందరం సాక్ష్యం ఇవ్వగలం ప్రభు పిల్లగా. ఓ సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. భక్తుడైనటువంటి యోబుని గురించి అక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్న పెద్దలు, ఊదు దేశంలో ఉన్నటువంటి గనుడైన వారందరూ ఏమనుకున్నారంటే, అయిపోయింది యోబు చాప్టర్, ఇక లేదు, యోబు సంగతే అయిపోయింది, ఇక లెగవలేడు అనుకున్నారు. అనుకుంటే వారు అలాగే అనుకుంటూ ఉండగా దేవుడు ఏం చేశాడంటే యోబును పైకి లేవనెత్తి 2 ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు గొడ్డు గడ్డికి చెప్పట్లు. దేవునికి మహిమ కలుగునుగాక. అయిపోయింది యోబు పరిస్థితి. ఆస్తి పోయింది, పిల్లలు చనిపోయారు, స్నేహితులు దూషించి ద్వేషించి వెళ్ళిపోయారు, భార్య అయినా తోడుకుంటుందంటే యథార్థతను విడిచిపెట్టవా అని వెళ్ళిపోయింది. ఇలాంటి పరిస్థితులు, భయంకరమైనటువంటి పరిస్థితులు గుండా యోబు ప్రయాణము చేయవలసి వచ్చిన యోబు తన యొక్క దీనస్థితిని బట్టి, దేవుని దగ్గర తనను తాను తగ్గించుకున్న విధానాన్ని బట్టి, తగ్గించుకున్నాడా, హెచ్చించుకున్నాడా? అన్నీ తీసేసేవి ఏమి దేవుడు అని ఒక్క మాట అన్నా దేవుడిని అన్నాడా? అనలే. తనను తానే చెప్పించుకున్నాడు. నా తల్లి గర్భములో పిండముగా నేను ఉన్నప్పుడు అట్లాగే పిండముగా పడి చచ్చిపోతే బాగుండేదే,
ఈ కష్టము నాకు రాకుండా ఉండేదే, నా జన్మ నేను పుట్టకుండా ఉంటే బాగుండేదే తను తాను శపించుకున్నాడు తప్ప నోటి మాటతోనైనా, తలంపులోనైనా, ఆలోచనలోనైనా దేవుని నామాన్ని ఎక్కడ దూషించినటువంటి ఆనవాళ్ళు యోబు జీవితంలో కనబడవు. కనుక యోబు దీనుడై ఉన్నాడు. కనుక దీనుడైనటువంటి యోబును దేవుడు ఏం చేశాడు? ఎక్కడైతే పడిపోయాడో, ఎక్కడ యోబు స్థితి అయిపోయింది అనుకున్నారో అదే స్థలములో రెండంతల ఆశీర్వాదాన్ని ఇచ్చి యోబును దేవుడు గణపరిచాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మూడో మాట చూపిస్తాను రండి. దేవుని వాక్యములో కీర్తనల గ్రంథం 25వ కీర్తన 9వ వాక్యం. 25వ కీర్తన 9వ వాక్యం త్వరగా చదవాలి. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పించును అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దీనులైన వారికి దేవుడిచ్చే మరొక దీవెన ఏంటి అంటే, దీనులైనటువంటి వారికి ఆయన వాక్యాన్ని బట్టి, న్యాయ విధులను బట్టి వారు నడవడానికి చేత కాకపోయినా వారు ఎలాగూ నడవాలో వారికి నడక నేర్పిస్తాడంట. దేవునికి మహిమ కలుగును గాక. 38వ కీర్తన 8వ వచనంలో ఉంది కదా, అక్కడంట నీవు నడవలసిన మార్గాన్ని నేను నీకు బోధిస్తాను, నీకు ఆలోచన చెప్తాను, నీ మీద దృష్టి ఉంచుతాను అని ప్రభువు మాట్లాడతాడు. దీనులను ఆయన నడిపిస్తూ ఏ మార్గములో నడవాలో కూడా మార్గాన్ని వారికి తెలియపరిచి బోధిస్తాడంట. దేవునికి మహిమ కలుగును గాక. కొన్నిసార్లు మరి దీనత్వంలో, తగ్గింపులో ఉన్న మన జీవితాల్లో ఏం చేయాలో తోచదో. ఏంది మా పరిస్థితి ఇలాగైపోయింది, మొన్నదాకా భలేగా ఉందే, మొన్నదాకా ఆశీర్వాదంగా ఉన్నామే, మొన్నదాకా దీవెనకరంగా ఉన్నామే, ఎటు చూసినా చేతి నిండా విస్తారమైన ధనం ఉండేదే, ఈరోజు ఒక 10 రూపాయల కోసం అల్లాడిపోవలసినటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోయామని కొన్నిసార్లు ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు మనం ఎదుర్కొన్నప్పుడు మనం ఏమనుకుంటామంటే, ఎట్లా నడవాలి, మన మార్గం ఎటు, మన గమ్యం ఎటు, మన తీరం ఎటు, మనం ఎలాగూ ప్రయాణం చేయాలనుకుంటాం. అయితే దేవుడిస్తున్న వాగ్దానం ఏంటంటే, నీవు దీనుడిగా ఉంటే, నీవు నడవలేక తడబడుతున్నటువంటి పరిస్థితుల్లో ఆయన నీకు ఆలోచన చెప్తాడు, నీవు నడవలసిన మార్గాన్ని నీకు బోధిస్తాడు. అంతేగాక మార్గములో నిన్ను నడిపించి చేరవలసిన గమ్యస్థానానికి ప్రభువు చేరుస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మరొక మాట చూపిస్తాను దేవుని వాక్యములో. కీర్తనల గ్రంథం 22వ కీర్తన, కీర్తనల గ్రంథం 22వ కీర్తన 26వ వచనంలో అంటాడు, దీనులు భోజనము చేసి తృప్తి పొందుదురు అన్నాడు. ఏం కలుగుతుందంట దీనులకు? లోకస్తులకు తృప్తి ఉండదు. 1 కోటి రూపాయలు సంపాదించినా ఇంకొద్దిగా సంపాదించాలనుకుంటాడు. కొంతమందికి ఆహారం ఎంత తిన్నా వారి జీవితంలో ఏముండదో, తృప్తి ఉండదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మానవుని జీవితంలో ఏ విషయంలో సరి అయినటువంటి తృప్తికరమైన జీవితం లోకస్తులు, ప్రభువుని ఎరిగిన కొంతమంది కూడా వారిల్లో కూడా ఏముందంటే తృప్తి ఉండదు. అంటే వీళ్ళు సరిగ్గా ఎరగల ప్రభువుని గురించి. నిజంగా ప్రభువుని ఎరిగినటువంటి వారికి అన్ని విషయాల్లో తృప్తి ఉంటుంది, అన్ని విషయాల్లో తృప్తి కలిగి జీవిస్తారు. అందుకనే అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము మరి 13వ వచనం అంటాడు, నేను ఏ స్థితిలో ఉన్నా సంతృప్తి కలిగి ఉన్నాను అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని పిల్లలు ఏ స్థితిలో ఉన్నా ఏం కలిగి ఉండాలి? సంతృప్తి కలిగి ఉండాలి అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక దీనులైన వారికి దేవుడిచ్చే మరొక దీవెన ఏంటంటే, తృప్తి కలిగిన జీవితాన్ని ఇస్తాడు. ఏ జీవితం అంట? తృప్తి. లోకపరమైన శరీర సంబంధమైన విషయాల్లో ఒకవేళ తృప్తి కలగొచ్చు, కలగపోవచ్చేమో. ఆత్మ సంబంధమైన విషయాల్లో దేవుడు ఏం కలుగు చేస్తాడు? తృప్తి కలిగిన జీవితాన్ని దేవుడు ఇస్తాడు. దేవుని వాక్యంలో సామెతలు ఉంటుంది, విస్తారమైనటువంటి ధనము, ఆహారం ఉంటే కొంతమంది వారి జీవితాలు ఉన్నా కానీ తృప్తి ఉండదంట. అయితే పేదవాడు కలిగింది, నీతిమంతుడు కలిగి ఉన్నది, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి వాడు కలిగి ఉన్నది కొంచెమైనను తృప్తి కలిగి ఉంటాడంట. దేవునికి మహిమ కలుగును గాక. పేదలు తృప్తి కలిగి జీవిస్తారు అని దేవుని వాక్యములో మనం గమనించగలం. కనుక దీనులైన వారికి దేవుడిచ్చే మరొక దీవెన ఏంటి అంటే, వారికి తృప్తికరమైనటువంటి జీవితాన్ని ప్రభువు అనుగ్రహిస్తాడు. మరొక మాట చూపిస్తాను చూడండి దేవుని వాక్యములో. కీర్తనల గ్రంథం 34వ కీర్తన, కీర్తనల గ్రంథం 34వ కీర్తన 6వ వచనాన్ని చూద్దాం. 34వ కీర్తన 6వ వచనం, ఈ దీనుడు మొరపెట్టగా
యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నింటిలో నుండి అతనిని రక్షించెను. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. భక్తుడైనటువంటి దావీదు కీర్తన రాస్తూ, ఈ దీనుడు మొరపెట్టగా అతని శ్రమలన్నింటిలో నుండి ప్రార్థనను ఆలకించి నా దేవుడు నన్ను తప్పించాడు అంటాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎవరు మొరపెట్టినప్పుడు? దీనులు ప్రార్థించినప్పుడు. ప్రార్థించే వారిలో కూడా కొంతమందిలో ఏముంటుందంటే అతిశయంగా ప్రార్థన చేస్తారు, కొంతమంది గర్వంగా ప్రార్థన చేస్తారు, కొంతమంది అతిశయంతో ప్రార్థన చేస్తారు. అయితే అలా ప్రార్థన చేసేటువంటి ప్రార్థనలో ఒకవేళ రిజల్ట్ రాకపోవచ్చేమో, ప్రతిఫలము చూడకపోవచ్చేమో, కానీ దీనులై దేవుని దగ్గర ప్రార్థన చేస్తే, ఎలా ప్రార్థన చేస్తే? దీనులై తగ్గించుకొని ప్రార్థన చేస్తే వారు చేసే ప్రార్థన నిశ్చయముగా దేవుడు ఏం చేస్తాడు? వింటాడు. 18వ కీర్తన 6వ వచనంలో కూడా అంటాడు, నేను నా శ్రమలో నా దేవునికి మొరపెట్టాను, తన ఆలయములో నా ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఇంకొక కీర్తనలు అంటాడు, నేను శ్రమల పాలవుతున్నప్పుడు నేనేమి నేర్చుకున్నానంటే దీనత్వాన్ని నేర్చుకున్నాను అంటాడు. శ్రమలలో మనం ఏమి నేర్చుకోవచ్చు? దీనత్వం నేర్చుకోవచ్చు. శ్రమలు అవుతున్నప్పుడు, ఆహార కొరత వచ్చినప్పుడు, ధన కొరత వచ్చినప్పుడు, ఎవరు మనల్ని, అందరూ మన వారున్న ఒంటరి వారిగా ఉన్నటువంటి వారి మధ్యలో బ్రతుకుతున్నప్పుడు మనము ఒంటరిగా ఉన్న దేవుడు మనకు తోడుగా ఉంటాడే. ఈ శ్రమ మనం ఎదుర్కొంటామే, ఈ కష్టాన్ని మనం ఎదుర్కొంటామే, ఇలాంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నామే, ఈ పరిస్థితిలో కూడా దేవునికి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు అంట దేవుడు మనకేం చేస్తాడంటే దీనత్వాన్ని నేర్పిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని దేవుని వాక్యములో ఉంది, దీనుడు మొరపెట్టగా ప్రభువు ఆలకించును. ఇద్దరు దేవుని పిల్లలు దేవుని సన్నిధిలోకి వెళ్ళారు. ఒక ఆయన ప్రార్థన చేస్తున్నాడు, నేను వారములో 2 రోజులు ఉపవాసం ఉంటున్నానయ్యా, 10 ఆజ్ఞలు పాటిస్తున్నాను, నా అంత పనోడు లేడు, అసలు నేను ఎట్టడోడో తెలుసా? తన చరిత్ర తాను చెప్పుకున్నాడు అహంకారంతో. అయితే ఇంకొక ఆయన చెప్తున్నాడు, నీ సన్నిధిలోకి రావడానికి కూడా నేను యోగ్యుణ్ణి కాదయ్యా. ఆకాశము వైపు కనులెత్తి అయ్యా అని పిలవడానికి కూడా దౌర్భాగ్యుణ్ణైనా, నిన్ను పిలవడానికి కూడా నాకేం లేదు, అర్హత లేదయ్యా, నేను పాపినయ్యా, నన్ను క్షమించు అని ప్రార్థించినప్పుడు సుంకరి ప్రార్థన దేవుడు విన్నాడు, సమాధానం ఇవ్వలేదు. దేవుని పాద సన్నిధిలో పరిసయ్యుడు ప్రార్థన దేవుడు వినలేదు, సుంకరి ప్రార్థన దేవుడు ఏం చేశాడు? ఆలకించాడు. కనుక దీనత్వాన్ని కలిగి ఎవరు ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన దేవుడు ఏం చేస్తాడు? వింటాడు, ఆలకిస్తాడు. అంటే ఇప్పుడు మనము దీనులుగా ఉండి ప్రార్థించాలి తప్ప అహంకారంతోనో అతిశయంతోనో ప్రార్థన చేస్తారు కానీ కొంతమందికి పొగరు తగ్గదు, ప్రార్థన చేస్తారు కానీ అహంకారం తగ్గదు, ప్రార్థన చేస్తారు కానీ కోపం తగ్గదు, ప్రార్థన చేస్తారు కానీ వారి లోపాలు ప్రార్థన చేయమంటే గంటలు ఏడిసి చేయమంటే చేసేస్తారు కానీ వారిలో మార్పు కనపడదు. ప్రార్థన చేయడం గొప్ప కాదు, తగ్గించుకోవడం గొప్ప. ప్రార్థన చేస్తున్నటువంటి ప్రార్థన సరి అయినదిగా, అది నువ్వు చేస్తున్న ప్రార్థన ఈ దేవుని దగ్గరికి చేర్చబడింది అంటే నీలో ప్రార్థనలు నువ్వేం చేయాలంటే ఆయన రూపములోకి మార్చబడాలా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థనగానే ఉండి ఆయన రూపంగానే నీ రూపంగానే ఉంటే నువ్వు ఆయన స్వరూపములోకి మార్చబడుతున్న వ్యక్తివి కాదు. ఎన్ని గంటలు ప్రార్థన చేసినా, ఎన్ని రోజులు ప్రార్థన చేసినా దేవునికి స్తోత్రం, దానివల్ల పెద్ద ఉపయోగం ఏముండదని నా ఉద్దేశం. ఓ ముని అడవుల్లో కూర్చొని చెయ్యెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడంట, చెయ్యి కూడా ఎండిపోయింది. ఎందుకు చెయ్యెత్తి ప్రార్థన చేస్తున్నామని సాధు సుందర సింగాయి గారు ఆ ప్రయాణ మార్గంలో వెళుతూ ఆయన్ని కదిలిచ్చి లేపి, ఏందయ్యా చెయ్యి ఆ రకంగా ఎండబెట్టుకున్నావు అంటే ఆయన చెప్తున్నాడు, ఈ చెయ్యి పాపం చేసింది. ఏం చేసిందంట చెప్పాలి గట్టిగా, ఏం చేసింది? ఈ చేతితో నేను పాపం చేశాను కనుక చెయ్యిని ఎండబెడుతున్నాను. కొద్దిసేపు వారి మధ్య సంభాషణ జరిగినాక దైవజనుడు సాధు సుందర్ సింగయ్య గారు కొన్ని మాటలు ఆయన అడిగాడు. ఆ మాటలను అడిగితే ఆ తపము చేస్తున్నటువంటి ఆ మునిగారికి కోపం వచ్చింది. అప్పుడు చిన్నగా సమాధానంగా దీనత్వాన్ని కలిగి దైవజనుడు ఏం చెప్పాడంటే, చెయ్యి తప్పు చేసిందని చెయ్యిని ఎండబెట్టేశావు, చెయ్యిని ఎండబెడతాం గొప్ప కాదు, ముందు ఏం చేయాలి? నీ మనస్సు మార్చుకో అని చెప్పి వెళ్ళాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనస్సు మారితే చెప్పవే అన్నీ మారతాయి. మనస్సు మారలేదనుకో ఏమీ మారవు. చెయ్యి తప్పు చేసిందని చెయ్యి ఎండబెట్టుకుంటే
తలతప్పు చేసిన తలండ పెట్టుకుంటే, శరీర అవయవ భాగాలు రక్ష పెట్టుకుంటే ఉపయోగం ఏం లేదు. కానీ మారవలసిన మనస్సు మారితే మిగతా అన్నీ సెట్ అవుతాయి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక ఈ దీనుడు మొర్రపెట్టగా ప్రభువు ఆలకించాడు అంటే, ప్రార్థన చేస్తున్న నీలో ఎదుటివారికి కానీ, కుటుంబ సభ్యులకు కానీ, సేవకునికి కానీ, సంఘములో కానీ ఏం కనపడాలంటే తగ్గింపు కనపడాలి. అప్పుడు దాకా ఏడ్చి ప్రార్థన చేస్తాం. ఎవడైనా ఒక్క మాట అన్నాడా, అయిపోయాడు చరిత్ర. దేవునికి స్తోత్రం. ఎవరైనా ఒక్క మాట కనుక ఇంట్లో వాళ్ళే ఒక మాట అన్నారనుకో, ఏందంట అని వెంటనే రివర్స్ మాటలు మనం మాట్లాడతాం. కాదు, ప్రార్థించే మనలో దేవుని స్వరూపము కనపడాలి, దేవుని దీనత్వం మనలో కనపడాలి, దేవుని యొక్క పాద సన్నిధిలో దీనులుగా మనం కనబడాలి. కనుక దైవజనుడిగా నేనేం చెప్తున్నానంటే, దీనులకు దేవుడిచ్చే శ్రేష్టమైనటువంటి దీవెన వారి ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు. గర్విష్ఠుగా ఉండి, అహంకారంగా ఉండి, మనస్సు మార్పు లేకుండా ఉండాల్సిన అన్ని నీ హృదయంలో పెట్టుకొని ప్రార్థన చేస్తే నీ ప్రార్థన పరలోకానికి కాదు, ఇంటి పైకప్పు కూడా జారదు. నువ్వు దీనుడిగా ఉండి ప్రార్థన చేస్తే నిశ్చయముగా దీనుడైనటువంటి వారి ప్రార్థన దేవుడు ఏం చేస్తారంటే వింటాడు, ఆలకిస్తాడు, సమాధానాన్ని కూడా ప్రభువు అనుగ్రహిస్తాడు. మరొక మాట చూద్దాం. దేవుని వాక్యములో యాకోబు పత్రిక 4వ అధ్యాయం, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం, దీనులకు కృపను అనుగ్రహించున దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహించే దేవుడు అన్నాడు. దీనులైన వారికి దేవుడు ఏమనుగ్రహిస్తాడంట? కృపచేత నింపుతాడు. కృపచేతే మన విశ్వాసంలోకి వచ్చాం, కృపచేతే రక్షించబడ్డాం, కృపచేతే విశ్వాస పరుగులో ముందుకెళ్తున్నాం, కృపచేతనే నిత్యరాజ్యంలో కూడా మనం చేర్చబడతాం. కృప అయోగ్యులమైన, అనర్హులమైన, అర్హత లేనటువంటి మన జీవితాన్ని అర్హులుగా మార్చింది దేవుని కృప. కనుక కృప వలనే మన వ్యక్తిగత ఆత్మీయ జీవితాలు మరి నడిపించబడతాయి. కనుక దీనులుగా మనం ప్రభు ఎదుట కనపడితే అహంకారులను ఎదిరిస్తాడు, దీనులకు ఏమిస్తాడంట? కృపనిస్తాడు. నువ్వు అహంకారిగా ఉంటే నువ్వు ప్రభువు చేత ఎదిరించబడతావు. ఒక సంఘముతో ప్రభువు మాట్లాడుతుంటాడు ప్రకటన పుస్తకములో 3వ అధ్యాయంలో, నీవు చల్లగానైనా ఉండు, చెప్పాలి గట్టిగా, చల్లగైనా ఉండు, వెచ్చగానైనా ఉండు, కానీ నులువెచ్చని స్థితి నీలో ఉండకూడదు అన్నాడు. నులువెచ్చని స్థితి ఒకవేళ నీలో కనపడితే నా నోట నుండి నేను ఉమ్మి వేస్తాను నీ మీద అన్నాడు. ఉమ్మేస్తానంటే ఉమ్మేస్తానని కాదు దాని ఉద్దేశం. నీ యందు నేను అసహ్యపడుతున్నానని దాని అర్థం. నిన్ను నేను ఇష్టపడలేదని దాని అర్థం. నిన్ను నేను అవాయిడ్ చేస్తున్నాను. కొంతమంది మన స్నేహితులు, ఇంట్లో వాళ్ళు మనకు నచ్చని విషయాలు మరి ఎన్నిసార్లు చెప్పినా వినకుండా అట్లే ప్రవర్తిస్తున్నారు అనుకో, వాళ్ళ మీద మనకేముంటుంది? ప్రేమ ఉంటుందా? ఉండదు. వాళ్ళని మనం ఏం చేస్తామంటే, అబ్బే చెప్పినా ఉపయోగం లేదని కొన్నిసార్లు వాళ్ళని విడిచిపెట్టేస్తాం, పక్కకి నెట్టేస్తాం. వాళ్ళతోనే ఉంటాం కానీ సరిగా వాళ్ళతో మాట్లాడడానికి మనకేం రాదు, మనస్సు రాదు. కనుక దేవుని పిల్లలకు, దీనులైన వారిని దేవుడు ఏం చేస్తాడు అంటే, వారికి ఇచ్చే మరొక దీవెన ఏంటంటే, దీనులకు కృపను దేవుడు అనుగ్రహిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మరొక మాట చూపిస్తాను చూడండి. దేవుని వాక్యములో 37వ కీర్తన 11వ వచనం, 37వ కీర్తన 11వ వచనం, అక్కడ అంటాడు, భూమిని వారు స్వతంత్రించుకొందురు అన్నాడు. ఏ భూమిని అంట? ఏ భూమి? ఈ భూమినే. దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు అని రాయబడింది అక్కడ. ఈ భూమిని కాదు స్వతంత్రించుకోవడం. అక్కడ రాయబడినటువంటి మాట ఈ భూమి అని దాని అర్థం కాదు. ప్రకటన పుస్తకంలో ఉంది, యేసుక్రీస్తు ప్రభువారు రాజుల రాజుగా, ప్రభువుగా మధ్యాకాశంలోకి వాళ్ళు వచ్చిన తర్వాత ఎత్తబడేటి గుంపులో ఉన్నటువంటి పరిశుద్ధులు 7 ఏండ్లు విందు అక్కడ జరిగిన తర్వాత భూమి మీద క్రొత్త ఆకాశమును క్రొత్త భూమియు చేయబడతాయి. ఇప్పుడు ఈ క్రొత్త ఆకాశం క్రొత్త భూమి పైన దేవుడు ఏం చేస్తాడు అంటే, ఆ క్రొత్త భూమి క్రొత్త ఆకాశములో జీవము కలిగినటువంటి దేవుడు, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు, ఆ క్రొత్త ఆకాశం క్రొత్త భూమి పైన దేవుడు మనం ఆ భూమిని స్వతంత్రించుకునే భాగ్యాన్ని దేవుడు ఇస్తారంట. కొట్టుగట్టికి చప్పట్లో దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. క్రొత్త భూమి క్రొత్త ఆకాశాన్ని దేవుడు మన వ్యక్తిగత ఆత్మీయ జీవితాల్లో ప్రభు ఏం చేస్తాడు అంటే, దానిని స్వతంత్రించుకునే భాగ్యాన్ని, ధన్యతను దేవుడు కలుగు చేస్తారు. కనుక దీనులైనటువంటి వారు భూమిని స్వతంత్రించుకుంటారు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కూడా ఈ మాట ఉంటుంది చూడండి. సాత్వికులు, చదువుతావా? మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ధన్యతలలో ప్రభు చెప్తూ,
ధన్యతను చెప్పగానే చెప్పాడు. అక్కడ ఒక చక్కని మాట ఉంటుంది. ఓ మాట చెప్పాడు, సాత్వికులు భూమిని స్వతంత్రించుకొందురు. ఎవరంట? ఎవరి సాత్వికులు? భూమి మీద మోసే వంటి మిక్కిలి సాత్వికుడైన వాడు ఒక్కడు కూడా లేడు అంటాడు. భూమి మీద మిక్కిలి సాత్వికుడైన వాడు ఎవరు? మోసే. మోసే గురించి ప్రభువు చెప్పాడు. కనుక దేవుని పాద సన్నిధిలో దేవుని పిల్లలమైన మనం మన వ్యక్తిగత ఆత్మీయ జీవితాల్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దీనులుగా మనం బ్రతకాలి. అహంకారులుగా బ్రతకూడదు, గర్విష్ఠులుగా బ్రతకూడదు, అతిశయం కలిగిన వారిగా బ్రతకూడదు. ఎలా బ్రతకాలంటే దీనుల ఎడల. ఎవరి ఎడలంట? దీనుల ఎడల ఆయన మరి భూమిని వారు స్వతంత్రించుకునే భాగ్యాన్ని దేవుడు దీనులైన వారికి ప్రభు అనుగ్రహిస్తాడు. దేవునికి మహిమ కలుగునగాక. మరొక మాట చూపిస్తాను దేవుని వాక్యంలో. కీర్తనల గ్రంథం 68వ కీర్తన, కీర్తనల గ్రంథం 68వ కీర్తన 10వ వచనం, 68:10. దేవా అనుగ్రహము చేత దీనులకు సదుపాయాన్ని కలుగు చేశాడు. పెద్దోళ్ళు అంటాడు, ఉపాయం లేనోడు ఊరిలో ఉండకూడదంట. ఏమి లేనోళ్ళు? ఉపాయం లేనోడు. అంటే ఉపాయం ఉంటేనే ఊరిలో ఉండాలా. ఎలాగున తప్పించుకోవాలో తెలియాలి. ఎలాగున పాపం నుండి తప్పించుకోవాలో, శాపం నుండి తప్పించుకోవాలో, దేవుని సన్నిధిలో ఎలాగున మనం నిలబడాలో మనకు ఎరిగి ఉండాలి. దేవుని వాక్యంలో ఉంది, దీనులైన వారికి సదుపాయాన్ని కలుగు చేశాడంట. ఏం కలుగు చేశాడు? సదుపాయాలంటే ఏంది? కొంతమందిని పిలిచినప్పుడు కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటారు. బ్రదర్, ఉండటానికి మంచి లాడ్జీ ఉందా? మమ్మల్ని తీసుకెళ్తానికి కారు ఉందా? మంచి ఫుడ్, అకామిడేషన్ ఇవన్నీ బాగున్నాయా? ఇలాగుంటేనే వస్తాం బ్రదర్, లేకపోతే రాలేం బ్రదర్ అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు మన చుట్టాలు ఎవరైనా మన ఇంటికి రావాలంటే మంచి ఎండలుగా ఉంది కనుక వాళ్ళు ఏమనుకుంటారు? మీ ఇల్లు చల్లగానే ఉంటుందా? మీ ఇంటి చుట్టుపక్కల చెట్లు ఉన్నాయా? ఆహారం తర్వాత సంగతిలే, పెడితే పెట్టారు, పెట్టకపోతే పెట్టపోయారు, కానీ మీ ఇంట్లో ఉండడానికి మాకు అవకాశం ఉందా అని ఇట్లా కొన్ని మాటలు అడుగుతూ ఉంటారు. మానవుడు, దేవుని చేత సూచించబడినటువంటి మానవుడే ఇన్ని సదుపాయాలు కోరుకుంటా ఉంటే, జీవము కలిగిన దేవుడంట మనందరం ఉండడానికి సదుపాయాన్ని కలుగు చేశాడు అన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏ పాయం కలుగు చేశాడు? సదుపాయం. అంటే మనకు ఏది ఎప్పుడు ఎలాగున ఏది అవసరమో ఆయన ముందుగానే ఎరిగి, సర్వజ్ఞాని అయిన దేవుడు, సర్వాంతర్యామి అయిన దేవుడు, ఇప్పుడున్నటువంటి భవిష్యత్ జీవితంలో, రాబోతున్నటువంటి భవిష్యత్ జీవితంలో, గడిచిపోయింది, జరుగుతున్నది, జరగబోయేటువంటి వాటి విషయాల్లో కూడా ఏది మనకు అవసరమో అన్నిటి కొరకు మనకు కావలసిన సమస్తాన్ని సమకూర్చి సదుపాయాన్ని కలుగు చేశాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అంటే మనకు కావలసినవన్నీ దేవుడు ఏం చేశాడు? కొంతమందికి ఏసీ పడిద్ది, నాలాంటోడికి ఏసీ పడదు. ఇంట్లో ఏసీ పడిద్ది కానీ కారులో ఏసీ పడదు. మా పాస్టర్ గారు అలవాటు చేసుకయ్యా, ఎక్కడికన్నా నాతో పాటు నిన్ను కారులో తీసుకెళ్ళాలంటే నీకేమో ఏసీ పడకపోతున్నాయి. ఇక ఖచ్చితమైన అవసరం అయితే దేవునికి స్తోత్రం, నీ కోసం మేము ఏసీ ఆపుకొని ఒక కారు డోర్ అన్నా దించుకుంటాంలే. ఏసీలో వెళ్ళొస్తే నా బాధ ఏంటంటే, ఏసీ డీసీకి అలవాటు పడి మనం ఏసీకి అలవాటు పడ్డామంటే ఇక ఏసీ కోరుకుంటుంది. దేవునికి స్తోత్రం. ఏసీ కోరుకున్నామంటే, ఏసీలో తిరిగామంటే మన నడకేందో, మన పరిస్థితి ఏందో, మన స్థితి ఏంటో కొద్దిగా ఏమొచ్చింది తెలియకుండానే అతిశయం ఒకవేళ వచ్చిద్దేమో. వాస్తవానికి కొంతమందికి పడిద్ది, కొంతమందికి పడదు. దేవుడిచ్చినప్పుడు ఆ అర్హత ఏందో, ఆ ఉద్దేశం ఏంటో, ఆ స్థితి ఏంటో దేవుడిస్తే వస్తుందిలే. కానీ మనకు మనంగా కావాలని దాన్ని ఏం చేసుకోకూడదంటే ఆహ్వానించుకునే మనకు మనం కలుగు చేసుకుంటే రాలా సదుపాయాలు. దేవుడు మనకు కలుగు చేస్తే వచ్చినాయి. ఈరోజు మనం 3 పూట్ల ప్రశాంతంగా తింటున్నామంటే ఎవరిచ్చారు? దేవుడిచ్చారు. ఈరోజు నివాసయోగ్యమైన గృహాలు లేక, లక్షలు జీతం కలిగిన వాళ్ళు కూడా సొంత ఇల్లు లేక అద్దెళ్లలోనే చనిపోయిన వారు ఉన్నారు చాలామంది. లక్షల రూపాయల జీతాలు సంపాదించుకుంటా కూడా. కానీ ప్రభు దేవుని మహోన్నతమైన కృపను బట్టి మనం ఉండడానికి చిన్నదో పెద్దదో ఒక నివాస స్థలాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. కనుక దేవుడు దీనులైన వారికి ఇచ్చే దీవెన ఏంటంటే సదుపాయాన్ని దేవుడు కలుగు చేశాడు. మరొక మాట చూపిస్తాను రండి దేవుని వాక్యంలో. 72వ కీర్తన 17వ వచనం. 72వ కీర్తన 17వ వాక్యం. అతని పేరు నిత్యము నిలచును, అతని నామము
సూర్యుడున్నంత కాలం నిలుచును, చిగుర్చుచుండును. 72:12 రైట్, అది 72వ కీర్తన 12వ వాక్యం చదువు. దరిద్రులు మొరపెట్టగా అతడు వారిని విడిపించును, దీనులను నిరాధారులను విడిపించును అన్నాడు. దీనులైన వారికి దేవుడిచ్చే మరొక దీవెన ఏంటి అంటే వారిని విడిపిస్తాడు అని వాగ్దానం చేస్తున్నాడు. ఏం చేస్తాడంటే దీనులను విడిపిస్తాడు. నిజంగా దీనత్వం కలిగి నువ్వు ఉంటే సావనైనా సత్తం కానీ ఈ బొమ్మకు మేము మొక్కమన్నారు. ఎవరాళ్ళు? షడ్రకు, మెషక్కు, అబెద్నెగోలు. సింహాల బోనులో పడవేసిన నా దేవుని ఎదుట నేను తగ్గించుకుంటాను కానీ నీ ఎదుట నేను తగ్గించుకోను. నా దీనత్వం ఏంటో, నా తగ్గింపు ఏంటో నా దేవుని ఎదుటే నేను ఉంటాను తప్ప నీ ఎదుట నేను తగ్గించుకోవాల్సిన అవసరం లేదు అన్నాడు దానియేలు. సింహాల బోన్లో తీసుకెళ్ళి పడవేశారు. మనందరికీ తెలుసు, మొర్దెకై యూదుల ఆచార ప్రకారంగా సర్వోన్నతుడైన వారి దేవునికి తప్ప మరి ఎవ్వడికి సాష్టాంగపడరు, నమస్కారం చేయరు, పూజించరు. అయితే హామాను వారి పైన ద్వారపాలకుల పైన అధికారిగా ఉన్నటువంటి హామానుకి నమస్కారం చేయలేదనే ఒక చిన్న నెపంతో మొర్దెకైని చంపాలని ప్లాన్ వేసి ఉరికొయ్యని ఏర్పాటు చేశాడు. కానీ మొర్దెకై యొక్క దీనత్వం, మొర్దెకైనేమో ఘనత వహించిన వాడిగా దేవుడు ఆశీర్వదించాడు. హామానేమో మొర్దెకై కొరకు ఏర్పాటు చెప్పిన ఉరికొయ్యను అతడికి పడేటట్లుగా చేశాడు. అంటే ఎవడు తీసిన గుంటలో ఎవరు తీసిన గుంటలో వాడే పడేటట్టుగా చేశాడు. కనుక దీనులైనటువంటి వారి జీవితాల్లో నిశ్చయముగా దేవుడు ఏం చేయగలడంటే వారు కలిగి ఉన్న ప్రతి పరిస్థితిలో నుండి వారిని దేవుడు విడిపించగలడు. మరొక మాట చూపిస్తాను రండి దేవుని వాక్యములో. కీర్తనల గ్రంథం 149వ కీర్తన 4వ వచనం. కీర్తన 149:4. యెహోవా తన ప్రజల యందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును అన్నాడు. దేంతంట? దీనులైన వారిని రక్షణతో అలంకరింపజేస్తాడు. నువ్వు దీనుడిగా దేవుని సన్నిధిలో ఉంటే నిన్ను దేవుడు ఏం చేస్తాడు? రక్షణను అనుగ్రహిస్తాడు. దీనులుగా ఉన్నటువంటి వారి జీవితాల్లో కాపుదల, 2 విధాలైనటువంటి రక్షణ. నెంబర్ 1, ఈ లోక సంబంధమైన ఆత్మ సంబంధమైన కాపుదలను ఇస్తాడు. రెండవదిగా దీనులైనటువంటి వారి జీవితాల్లో దేవుడు ఏమిస్తాడు అంటే ఆత్మ సంబంధమైన రక్షణను ఇస్తాడు. శరీర సంబంధమైన రక్షణ కాపుదల, ఆత్మ సంబంధమైన రక్షణ కాపుదలను ఇస్తాడు. చివరిగా దేవుని వాక్యములో మరి యెషయా గ్రంథం 57వ అధ్యాయం, యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనంలో ఉంది, దీనులైన వారిని ఆయన యొద్ద నివసింపజేస్తాడంట. ఎవరి దగ్గర? దీనులైన వారిని ఆయన యొద్ద దేవుడు నివసింపజేస్తాడు. ఇప్పుడు ప్రభువు దగ్గర నువ్వు నివసించాలనుకుంటున్నావు అంటే నీలో ఏం కనపడాలి? ప్రభువుకి అహంకారం కనపడకూడదు, గర్వము కనపడకూడదు. ఏం కనపడాలి? దీనత్వం దేవునికి కనబడాలి. మీ యొద్ద నుండి నేను కోరుకుంటున్నది ఏం లేదు, మీ దగ్గర నుండి నేను ఆశపడుతున్నది ఏంటంటే నేను సాత్వికుడును, దీన మనసు గలవాడును కనుక నా పిల్లలైన మీరు కూడా, నా ప్రజలైనటువంటి మీరు కూడా, మీలో కూడా నా యొద్ద నివసించడానికి మీ దగ్గర ఏం కావాలి అంటే దీనత్వం దేవునికి కావాలి. దీనులైన వారికి, ఎవరికంట? దీనులైన వారికి. ఎంత దీనుడయ్యాడో తెలుసా ప్రభు? ఎంత తగ్గించుకున్నాడో తెలుసా ప్రభు? ఎంతగా నీ కొరకు నా కొరకు తాను తగ్గించుకున్నాడో తెలుసా? దేవుని వాక్యములో మనం చూస్తే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 7-8 వచనాలు మనం చూస్తే తనను తాను చదువమ్మా మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొని మరియు ఆయన ఆకారమందు మనుష్యునిగా గనపడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణం పొందునంతగా విధేయత చూపిన వాడై తనను తాను తగ్గించుకున్నాడు. ఎంతగా తగ్గించుకున్నాడు?
ఎంతగా తగ్గించుకున్నాడంట? నోరు తెరువలేదా ఏ ప్రేమ, బదులు పలుక లేదా ఏ ప్రేమ, నోరు తెరువలేదా ఏ, పాడాలి, బదులు పలుకలేదా ఏ ప్రేమ, ఇది ఎవరి కోసమో, ఓ ఇది నా కోసమే, ఇది నీ కోసమే, సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. చెల్లుమని కొట్టిన, ముఖం మీద కేకరి చూసిన, యూదుల రాజు నీవేనా అని ఎగతాళి చేసిన, గేలి చేసిన, ఎక్కడ కూడా నేను దేవుణ్ణి అని ఎక్కడ కనపరచలా. యేసుక్రీస్తు ప్రభువారు సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుడు. దేవుడుగా దిగి రాలేదు, మనుష్యుడిగా దిగి వచ్చాడు, మానవునిగా జీవించాడు, దేవుడుగా తిరిగి ఆయన దైవత్వాన్ని నిరూపించుకున్నాడు. మానవులుగా మనం పడవలసిన ప్రతి శ్రమ, సమస్య, ప్రతి పరిస్థితిని ముందుగానే ఆయన అనుభవించాడు. ఈరోజు నువ్వు పడుతున్నావే ఈ బాధలు, ఇబ్బందులు, ఈ కష్టాలు, ఈ నష్టాలు, ఇవన్నీ ముందుగానే యేసు ప్రభు వారు ఆయన అనుభవించాడు. 1 కొరడా దెబ్బల చేత ఆయన శరీరం నాగటి చాళ్ళ వలె చీల్చబడింది. తల వంచుదాం, కళ్ళు మూసుకుందాం, మనల్ని మనం పరిశీలన చేసుకుందాం ప్రభు పాద సన్నిధిలో. ఒక్క నిమిషం నిజంగా దీనురాలుగా, దీనుడిగా నీవు ఉన్నావా? దీనత్వాన్ని కలిగిన వ్యక్తిగా నీవు ఉన్నావా? ఒక్క నిమిషం పరిశీలన చేసుకుందాం ప్రభు దగ్గర. బయట ఉన్న వాళ్ళు, లోపల ఉన్న వాళ్ళు, ఒక్క నిమిషం మళ్ళీ మనం పరిశీలన చేసుకుందాం. హల్లెలూయా. ఒక్క నిమిషం అందరూ ప్రార్థించాలి. ఒక 5 నిమిషాలు ప్రార్థనలో ఉందాం. అలాగే మళ్ళీ మనం పరిశీలన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం పితావే, స్తోత్రం ఆండవరే, స్తోత్రం 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 స్తోత్రం. పరమ తండ్రి నిన్ను స్తుతిస్తున్నాను నాయన. గొప్ప దేవా నిన్ను స్తుతిస్తున్నానయ్యా. నా కొరకు తండ్రితో విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక, నా కొరకై దీనుడుగా, నా కొరకై అయ్యా నలగగొట్టబడిన వాడిగా, నా కొరకై నీ శరీరం నాగటి చాళ్ళ వలె దున్నబడింది నాయన. నా కొరకై పిడిగుద్దులు గుద్దబడ్డావు, నా కొరకై గాయపరచబడ్డావు. నీవు నలిగిపోతూ దీనత్వాన్ని మాకు నేర్పించేవయ్యా. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడని, మీరు కూడా ఇలాగుండాలి అని దీనులకు నీవిచ్చే దీవెనలు అయ్యా ఈ దినం మాతో మాట్లాడుతూ వచ్చావు. దీనులైన వారిని దయ చూపిస్తానని, దీనులలో లేవనెత్తుతానని, దీనులను నడిపించి మార్గము వారికి తెలియపరుస్తానని, దీనులకు తృప్తికరమైన జీవితాన్ని కలుగు చేస్తానని, దీనులు కృప పొందుతారు అని, దీనుల మొరను, ప్రార్థనను ఆలకిస్తానని, దీనులు క్రొత్త ఆకాశం, క్రొత్త భూమిని స్వతంత్రించుకుంటారు అని, దీనులకు సదుపాయాన్ని నేను కలుగు చేస్తానని, దీనులను విడిపిస్తాను అని, దీనులను రక్షణతో అలంకరింపజేస్తానని, దీనులైనటువంటి వారు నా యొద్ద నివసింపజేసేటువంటి యోగ్యతను, ధన్యతను కలుగు చేస్తానని, దీనులైన వారికి మీరు ఇచ్చే శ్రేష్టమైనటువంటి దీవెనలు మీరు మాట్లాడుతూ వచ్చారు నాయన. అవి మా జీవితంలో పొందుకోవడానికి ఒకవేళ అహంకారులుగా ఉంటే మేము పొందుకోలేం, ఒకవేళ గర్విష్ఠులుగా ఉంటే మేము పొందుకోలేం, ఒకవేళ అతిశయం కలిగిన వారికి ఉంటే మేము పొందుకోలేమయ్యా. దీనత్వాన్ని కలిగి మేము ఉండడానికి మాకు సహాయం చేయవా ప్రభువా, మాకు సహాయం చేయని హృదయపూర్వకంగా ప్రభు పాద సన్నిధిలో చిన్న ప్రార్థన. ఒక్క నిమిషం మనం పరిశీలన చేసుకుందాం. ఒక్క నిమిషం అందరికి కలిసి నాతో కలిసి హృదయపూర్వకంగా దీనత్వాన్ని అనుగ్రహించే దేవుని సన్నిధిలో ప్రభు దగ్గర పశ్చాత్తాపడుతూ అందరం కలిసి పాడదాం. నా చేయి పట్టి నన్ను నడిపించితివి,
కృపాైశ్వర్యములతో నన్ను నింపితివి, నా చేయి పట్టి నన్ను నడిపించితివి, కృపాైశ్వర్యములతో నన్ను నింపితివి, క్రీస్తునందు ప్రతి అక్కర తీర్చావు, క్రీస్తునందు ప్రతి అక్కర తీర్చావు, కృతజ్ఞుడనై నేను జీవించెదను, కృతజ్ఞుడనై నేను జీవించెదను, నీవే నా ఆధారము నా యేసయ్యా, నీవే నా నీవే నా ఆధారము నా యేసయ్యా, నీవే నా ఆశ్రయము, దీనుల ఎడల కృపచూపువాడా నీ దాసుని దాటిపోకయ్యా, దీనుల ఎడల కృపచూపువాడా నీ దాసుని దాటిపోకయ్యా, విరోధుల అంబులను అప్పగించక నా కవచము నీవై నన్ను కాపాడితివి. అందరు కలిసి, యోధుల అంబులకు యేసయ్యా నా కవచము నీవై నన్ను చూచితివి, నా శ్రమ నిందలను చూచితివి, నా శ్రమ నిందలను చూచితివి, దుఃఖము సంతోషముగా మార్చితివి, దుఃఖము సంతోషముగా మార్చితివి. అందరూ కలిసి, నీవే నా ఆధారము నా యేసయ్యా, నీవే నా నీవే నా ఆధారము నా యేసయ్యా, నీవే నా ఆశ్రయము, దీనుల ఎడల కృపచూపువాడా నీ దాసుని దాటిపోకయ్యా, దీనుల ఎడల కృపచూపువాడా నీ దాసుని దాటిపోకయ్యా. ఎవడు దీనుడైన అలిగిన హృదయం గలవాడైన మాట విని వణుకుచుండునో వాడిని నేను దృష్టించుచున్నానని చెప్పిన దేవుడు. దీనులుగా ఉంటే దీనుడైన వారికి దేవుడిచ్చే దీవెనలను ప్రభు మనకు అనుగ్రహించినట్లుగా, ఇంకా ఒకవేళ ప్రభు నీ కొరకు నా కొరకు చేసిన త్యాగాన్ని వ్యర్థముగా తలంచుచున్నావేమో, ప్రభువుని సొంత రక్షణగా అంగీకరించకుండా ఇంకా ప్రభువుకు దూరంగా ఉన్నావేమో, యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించి పశ్చాత్తాపడి మారు మనసు రక్షణ అనుభవంలోకి రావాలి అని ప్రభు సేవకునిగా మనవి చేస్తున్నాను. ఒకవేళ రక్షించబడ్డానయ్యా, ప్రభు కుమారుడిగా కుమార్తెగా మార్చబడ్డానంటే నీలో నిజమైన దీనత్వం ఉందా? నీవు దీనుడిగా ప్రభు ఎదుట కనబడుతున్నావా? నీవు దీనత్వాన్ని కలిగి ప్రభు దగ్గర నీవు ఉన్నావా? ఒక్క నిమిషం మళ్ళీ మనం పరిశీలన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడివి, ఆలోచనకర్తమైన మా గొప్ప దేవ నీకు వందనాలు. ఎవడు దీనుడైన అలిగిన హృదయం గలవాడై నీ మాట విని వణుకుచుండునో వానిని నేను దృష్టించుచున్నాను. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన నీ వాక్కుల కొరకు నీకు స్తోత్రాలు. దీనుల కృప చూపే దేవుడు నాయన, దీనత్వాన్ని కలిగి ఉండమని నీవు మాకు మాదిరి చూపించావు. నీలో ఉన్న ఓ శ్రేష్టమైన గుణాన్ని గురించి నాయన అయ్యా, దీనత్వాన్ని కలిగి ఉండమని మీరు చెప్పినట్లుగా దీనుడైన వారికి మీరు ఇచ్చే దీవెనలేంటో ఈ దినం మేము ధ్యానం చేయడానికి మా వ్యక్తిగత ఆత్మీయ జీవితాలకు మీరు నేర్పించిన ఈ పాఠమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. విత్తబడిన వాక్యాన్ని మా అందరి వ్యక్తిగత ఆత్మీయ జీవితాల్లో అది ఫలింపులోకి తీసుకురండి, నడిపించండి, కృప చూపించండి. ప్రత్యేకమైన మీ సన్నిధిని కాపుదలను మీరు మాకు అనుగ్రహించి బలపరచమని నాయన, యూట్యూబ్ ద్వారా నీ మాటలు ఆలకిస్తున్న ప్రజల జీవితాల్లో కూడా దీనులుగా వారు ఉండి దీనుడైన వారికి కలిగే దీవెనలు వారు పొందుకున్నట్లుగా అట్టి కృపను సమాధానాన్ని మీరు కలుగు చేసి బలపరచమని, కూడి చేరి వచ్చిన మా అందరి జీవితాల్లో కూడా దీన మనస్సును మేము కలిగి ఉండడానికి, దీనులుగా మేము నీ ఎదుట కనబడినట్లుగా అట్టి కృపను సహాయతని మీరు అందించి నీ యొద్ద పరలోక రాజ్యములో మేము నివసించాలి అంటే అహంకారమో గర్వమో పనికిరాదు నాయన. దీనులుగా మేము ఉండాలని మా వ్యక్తిగత జీవితాల్లో అట్టి దీనత్వాన్ని కలిగి మేము జీవించున్నట్లుగా నీ యొద్ద నివసించే భాగ్యాన్ని, ధన్యతను మీరు మాకు కలుగు చేయమని, విత్తమండ వాక్యాన్ని నీరు కట్టి ఫలింపులోకి తీసుకొని రమ్మని యేసు ప్రభు నామములు అడిగి వేడుకొనుచు ప్రార్థించుతున్నాము తండ్రి, ఆమేన్. దీన మనస్సును ప్రభు మనందరికి అనుగ్రహించి ఆశీర్వాదాల చేత ప్రభు మనల్ని నింపునుగాక. ఆమేన్. ప్రైజ్.